శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు శివాజీపురం గ్రామంలో ఈరోజు శ్రీ యాపిచెట్టి పైడితల్లి అమ్మవారి పండగ జాతర 3 రోజులు 22, 23, 24, 22వ తారీఖుని అమ్మవారిని ఊరేగింపు చేశాం. 23వ తారీఖుని అమ్మవారిని నీలధార. ఈరోజు అమ్మవారి పండగ. అలాగే ఈరోజు గరిడీలు 3 గరిడీలు, అలాగే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాములు, అలాగే దగ్గర ఈరోజు జనాభా ఒక 1000 మంది వరకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఆ అమ్మవారి శక్తి చాలా సత్యమైనది. మన శివాజీపాలెం కానీ పిత్రపురం గ్రామాల అందరికి కూడా ఈ అమ్మవారు అంటే బాగా చాలా నమ్మకం. దాన్ని బట్టి ఈ రోజు అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకుని పసుపు కుంకాలు ఇస్తున్నారు. అది ఇస్తున్నారంటే అది జనాల్లో నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారు దర్శనం చేసుకున్నారు. అలాగే 26వ తారీఖు లక్షవారం నాడు అమ్మవారికి 3000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అలాగే అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయపరుస్తారని మరీ కోరుకుంటున్నాం. ఇట్లు శ్రీ యాపిచెట్టి పైడితల్లి అమ్మవారి సేవా సంఘం. అలాగే ఈ రోజు శ్రీ వేపచెట్టు పైడితల్లి అమ్మవారి ప్రథమ వార్షిక జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. గత ఏడాది ఫిబ్రవరి 23న అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. కరెక్ట్ గా సంవత్సరం గడుస్తుంది. సో ఈ రోజు నిన్న మొన్న ఆదివారం అలాగే సోమవారం అలాగే ఈ రోజు కూడా 3 రోజులు పండుగ నిర్వహిస్తున్నాం. అలాగే రేపు లక్ష్మణం కూడా 3000 మందికి అన్నదానం కూడా నిర్వహిస్తున్నాం. భక్తులందరూ వచ్చి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈరోజు శివాజీపురం గ్రామంలో ఈరోజు శ్రీ యాపిచెట్టి పైడితల్లి అమ్మవారి పండగ జాతర 3 రోజులు 22, 23, 24, 22వ తారీఖుని అమ్మవారిని ఊరేగింపు చేశాం. 23వ తారీఖుని అమ్మవారిని నీలధార. ఈరోజు అమ్మవారి పండగ. అలాగే ఈరోజు గరిడీలు 3 గరిడీలు, అలాగే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాములు, అలాగే దగ్గర ఈరోజు జనాభా ఒక 1000 మంది వరకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఆ అమ్మవారి శక్తి చాలా సత్యమైనది. మన శివాజీపాలెం కానీ పిత్రపురం గ్రామాల అందరికి కూడా ఈ అమ్మవారు అంటే బాగా చాలా నమ్మకం. దాన్ని బట్టి ఈ రోజు అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకుని పసుపు కుంకాలు ఇస్తున్నారు. అది ఇస్తున్నారంటే అది జనాల్లో నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అలాగే 26వ తారీఖు లక్షవారం నాడు అమ్మవారికి 3000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అలాగే అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయపరుస్తారని మరీ కోరుకుంటున్నాం. ఇట్లు శ్రీ యాపిచెట్టి పైడితల్లి అమ్మవారి సేవా సంఘం. అలాగే
అదే నాగరాజనే ఎవరు